వెనుక కనిపిస్తున్న విజువల్ చూస్తున్నారు కదా, పోలవరం గురించి మాట్లాడుకుందాం. ఓకే డన్. పోలవరము కాపర్ డ్యామ్ కుంగింది కదా, ఆల్మోస్ట్ ఒక 10 అడుగుల వెడల్పు 8 అడుగుల లోతు. అది చాలా సింపుల్గా వాళ్ళ అనుంగు పత్రిక చాలా సింపుల్గా చిన్న వార్త రాసి వదిలేసింది. పోనీలే ఏమైంది, ప్రాజెక్టులు కట్టినప్పుడు ఖచ్చితంగా ఏమవుతాయి, పిల్లర్లు గుంగుతాయి, లేకపోతే గేట్లు కొట్టుకుపోతాయి, ఇవంతా కామనే కదా అని మాట్లాడవచ్చు. అయితే ఇది పోలవరంకి వర్తిస్తుందా అంటే ఎన్డీఎస్ఏకి కళ్ళు కనిపిస్తలేవా అనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది, అంటే ఎన్డీఏ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఎన్డీఎస్ఏకి కళ్ళు కనిపిస్తలేవా? ఇదే కాళేశ్వరం మీద ఇంత రాద్ధాంతం జరిగింది కదా. ఒక్క పిల్లర్ కుంగిన విషయంలో, సరే ఆ పిల్లర్ ఎట్లా కుంగిందనే విషయంలో మళ్ళీ ఆల్రెడీ డౌట్లు చాలా ఉన్నాయి అనుకోండి. ఆ పిల్లర్ కుంగితే యుద్ధ ప్రాతిపదికన దాన్ని రిపేర్లు చేసి రైతులకి సమయానికి నీళ్ళు ఇవ్వకపోగా దాన్ని రాజకీయం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఉన్నట్టుండిగా ఎన్డీఎస్ఏ ఉన్నట్టుండిగా వచ్చేసి దానిపైన ఎంక్వైరీ వేసి దానిపైన మొత్తం రిపోర్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది కదా. మరి ఇక్కడ పోలవరంకి ఎందుకు ఇస్తలేదు? అంటే జాతీయ హోదా ఇచ్చి ఇక్కడ కేంద్రమే దాన్ని పోలవరాన్ని నిర్మిస్తుంది కాబట్టి ఇవాళ అంత మేర కుంగితే, కాపర్ డ్యాము అంత మేర కుంగితే దాని గురించి ఎన్డీఎస్సీ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? మరి ఎన్డీఎస్సీకి ఎందుకు కనపడతలేదు? ఇంత యుద్ధ ప్రాతిపదికన చర్యలు ఎందుకు చేపడుతున్నారు? అంటే ఏది చూసినా కూడా ప్రజలకు అవసరమైన దానికంటే కూడా ఏ మేరకు రాజకీయంగా అనిపిస్తుందో చూడొచ్చు కదా. ఈ కుంగింది నానా హంగామా చేసి, కాళేశ్వరం విషయంలో నానా హంగామా చేసేసి దానిపైన ఇప్పుడు దాన్ని రిపేర్ చేయకపోగా ఎన్డీఎస్ఏ వచ్చి హడావుడిగా దానిపైన రిపోర్ట్ ఇచ్చేసి దాని తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దాని తర్వాత కమిషన్ వేసి, అంటే టోటల్గా ఇక్కడ బీఆర్ఎస్ని బర్బాద్ చేయడానికి దీన్ని అడ్డు పెట్టుకొని కలిచాము. దీన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ అనే దాన్ని లేకుండా చేయడానికి నానా పాటలు పడుతున్న వైనం కనిపిస్తుంది. కొన్ని పాయింట్లు చూద్దాం. అయితే మరి పోలవరం విషయాలు ఏంది? జాతీయ హోదా ఇచ్చి మరీ సాక్షాత్తు ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాపర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయిన ఎన్డీఎస్ఏకి కనిపిస్తలేదా? ఓకే, దీనిపైన ఎవరు సమాధానం చెప్తారో చెప్పాలి. మరి కాళేశ్వరంలోని మేడిగడ్డ 2 పిల్లర్లకు పగుళ్ళు వస్తే కూలేశ్వరం అనేసి కారు కూతలు కూసిన కాంగ్రెస్ బీజేపీ నేతలకి పోలవరం కూలవరం అనే ధైర్యం ఉందా అనేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తను మాట్లాడిన పాయింట్స్ ఇవి. తెలంగాణకి వరప్రధాని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకి మరొక నీత. అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే ఎన్డీఎస్ఏను దింపి బీఆర్ఎస్పై బురద జల్లిన బీజేపీ నేతలు కళ్ళ ముందు రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాపర్ డ్యాంపై ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏకంగా 10 అడుగుల వెడల్పు 7 నుంచి 3 అడుగుల లోతుకు కుంగిపోయిన పోలవరం కాపర్ డ్యాంను గుట్టు చప్పుడు కాకుండా ఏపీలో యుద్ధ ప్రాతిపదికన రిపేర్ చేస్తుంటే తెలంగాణలో మాత్రము 20 నెలలు కావస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ వద్ద తట్టడు సిమెంట్ కూడా దిక్కు లేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే. ఇక 2020లో పోలవరం డయాఫ్రమ్ వాల్ 2 ఏళ్లకే కొట్టుకుపోయినా ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. మరోసారి ఏపీలో పోలవరం కాపర్ డ్యామ్ గోదావరి పాలైన ఇటు తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పగూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్డీఎస్ఏ అడ్రస్ లేదు. ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా దీంట్లో ఈనాడు రాసిన ఒక చిన్న వార్త, ఇదే మామూలుగా అయితే తెలంగాణలో అయి ఉంటే అసలు చూసారు కదా, జరిగిన దానికే చిలువలు పలువలుగా చేసి ఎన్డీఎస్సీ 24 గంటల లోపు వచ్చి రిపోర్ట్ ఇచ్చింది కదా. మరి ఎందుకు వెళ్తలేదు పోలవరంకి? అంటే అక్కడైతే ఒకలాగా, ఇక్కడైతే ఒకలాగా. అంటే ఎట్లా బీఆర్ఎస్ని బర్బాద్ చేయాలి, బీఆర్ఎస్ని ప్రభుత్వంలో రాకుండా ఎట్లా చేయాలి, మంచిగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చేలాగా చేతిలో ఏ రకంగా ఆయుధాన్ని పెట్టేసి మీరు వాడుకోండి, ఇది మీరు అధికారంలోకి రండి అనేసి ఏ రకంగా సపోర్ట్ ఇచ్చిరు బీజేపీ అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. ఒకసారి చూడండి. స్వల్పంగా జారిన కాపర్ డ్యామ్ అట, స్వల్పమట, 10 అడుగుల వెడల్పు 7 నుంచి 8 అడుగుల లోతున జారితేనట అది స్వల్ప.
అంటే ఎవరికి నచ్చితే ఏమంటారు చూడు సామెత, ఆ టైప్లో ఉంది. పోలవరం ప్రాజెక్టులో ఏవో కాపర్ డ్యామ్ ఎడమవైపు ఎగువన కొద్దిగానే జారిందట. అది 10 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అడుగుల లోతున జారింది. శుక్రవారం ఉదయం దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాంతాన్ని పటిష్టపరిచే పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం 28 మీటర్ల వద్ద ఉంది. పైగా ఎగువనే జారడం తప్ప దిగువన నుంచి ఎలాంటి సమస్య లేదని, దిగువన ఇప్పటికే ఇట్లా డ్యామ్ నిర్మాణం పూర్తి చేసినందువల్ల ఎగువ కాపర్ డ్యామ్ కట్టడానికి వచ్చిన సమస్య ఏమీ లేదు. అప్పట్లో ఎత్తు పెంచిన ప్రాంతంలో అనేసి చాలా చిన్నగా జరిగిందనేసి ఇక్కడ ఈ యొక్క రాతల పరిస్థితి చూడొచ్చు. మరి అంతే వేగవంతంగా చర్యలు ఇక్కడ కూడా చేసి ఉంటే ఆ ఇబ్బంది ఉండేది కదా. అంటే అక్కడ చేస్తేనేమో వాళ్ళది కాబట్టి వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేగవంతంగా చర్యలు ప్రారంభించారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అంటే ఇక్కడ ఎక్కడ ఏముందనంటే ఎన్డీఏసీ రాదు. ఎందుకు? ఎన్డీఏ అక్కడ అధికారంలో ఉంది. ఆ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఉన్నాడు. బాబుకు చెడ్డ పేరు రావద్దు, ఇటు ఎన్డీఏకి చెడ్డ పేరు రావద్దు. ఎన్డీఏసీ రాదు. ఎన్డీఏసీ ఇప్పుడు మొద్దు నిద్రపోతున్నారు. అలా ఇక్కడ కూలేశ్వరం అంటే ఇప్పుడు ఏమనాలి? మరి ఇప్పుడు పోలవరాన్ని ఏమనాలా? కూలేశ్వరం అని మాట్లాడిన వాళ్లకు ఇప్పుడు ఆ మాట అంటే బాగుంటుందా? కూలేశ్వరం అని ఒకవేళ పోలవరం కూలేశ్వరం అంటే ఒకవేళ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఎంత దారుణంగా ఉంది అని అంటే పరిస్థితి. అందుకే ఇక్కడ అన్నాడు పోలవరంని కూలవరం అంటే అనే ధైర్యం అన్నా ఉందా అనేసి. ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి నోటికి తెరిస్తే కాళేశ్వరం గురించి అంటే వాళ్ళకు నచ్చిన సబ్జెక్టులలో, మెచ్చిన సబ్జెక్టులలో, వాళ్ళకి పనికొచ్చిన సబ్జెక్టులలో కాళేశ్వరం కదా. నోరు తెరిస్తే కాళేశ్వరాన్ని కూలేశ్వరం ఉంటుంది కదా. మరి పోలవరం ఆ మాట అంటారా? పోలవరాన్ని కూడా ఏమని పోలవరం కూలవరం అనే ధైర్యం ఉందా? ఒకవేళ ఏపీ గురించి ఇప్పుడు బాబుని పొగుడుతూ ఉండడం తప్పితే ప్రాజెక్ట్ని కంపేర్ చేసుకొని ఈరోజు అరే ఇక్కడ చూసినవా ఇక్కడ కాళేశ్వరం ఇట్లయింది, ఆడ కూడా ఏపీలో పోలవరం కూలవరం అనే దమ్ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా? అంటే ఎంత నీచ రాజకీయాలు జరుగుతున్నాయి అంటే పనికొచ్చే ప్రాజెక్టుల విషయంలో కూడా ఈరోజు ఏదో జరిగిందని చెప్పి ఇదే కాళేశ్వరం మీద కమిషన్ వేసిన తర్వాత ఎన్ని వందల పేజీలు, అది 600 పేజీలకు పైగా ఉన్న దాన్ని తీసుకొచ్చి 60 పేజీలు దాన్ని బయటపెట్టి ఇది ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం చేసి ఆ రోజు కేబినెట్ సమావేశం పెట్టి చెప్పారు కదా. రిమైనింగ్ 600 పేజీల నివేదికని కనీసం ఎవరికన్నా చదువుకునే విధంగా దాన్ని బయట పెట్టినా కనీసం పెట్టే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే దాంట్లో వాస్తవాలు బయటపడతాయి. ఖచ్చితంగా ఉంటుంది ఆ కమిషన్ నివేదికలు. దీన్ని రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి అనేది అందులో ఉంటుంది కాబట్టి ఇది ప్రజలకు తెలుస్తుంది కాబట్టి అది ప్రజలకు అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు కదా. ఎంతసేపు కూలేశ్వరం అని మాట్లాడారు కదా. మరి ఈరోజు ఇదే జరిగింది కదా. ఇక్కడ నువ్వు ఉన్నావు, అక్కడ మీ గురువు అయితే ఉన్నాడు కదా ఏపీలో, ప్రశ్నించాలి కదా. మరి ఇక్కడికి వచ్చిన ఎన్డీఏసీ ఎందుకు పోలవరం ఎందుకు పోద్ది? ఇప్పుడు 10 అడుగుల వెడల్పు 7 నుంచి 8 అడుగుల కిందికి ఆల్రెడీ కుంగిపోయిన నేపథ్యంలో ఎన్డీఏసీ ఎందుకు పోదని ప్రశ్నించగలిగే దమ్ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి ఉందా? లేదు. అవకాశం కోసం ఏదైనా అనే విషయం ఇప్పటికైతే స్పష్టంగా అర్థమైంది కదా. ఎట్లా వాడుకుంటున్నారు అవకాశం కోసం అనేసి.